మామిడి తోటలో పక్షుల భోజనాలు. ఉదయాన్నే ప్రకృతి చాలా అందంగా చల్లటి గాలులతో పక్షులని నిద్రలేపుతుంది. ఊరి రచ్చబండ దగ్గర తుని పిచ్చుక, చిచ్చుకాకి, చోటు చిలుక, మహీగ్రద్ద, లూసి పావురం మరియు కుహుబాతు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ పిల్లలు పుచ్చి పిచ్చుక, బన్ను చిలుక, చిన్నుకాకి కూడా అక్కడే ఉంటారు. ఈ రోజు క్యాలెండర్ చూసిన తర్వాత చోటు చిలుకకి ఒక విషయం గుర్తుకొస్తుంది. వెంటనే అందరి ముందు గట్టిగా అరుస్తుంది. ఒసే తుని, ఏమీ చిచ్చు, ఈ రోజు డేట్ ఏంటో తెలుసా మీకు? మే 6 అంటే ఈ రోజు మీ ఇద్దరి పుట్టినరోజు కదా. ఏంటి ఇద్దరు ఎంత గప్చిప్గా కూర్చున్నారు? మహిగ్రద్ద ఆశ్చర్యంగా, అవును కదా, తుని మరియు చిచ్చుల పుట్టినరోజు ఒకే రోజు వస్తుందని నేను మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే తుని, హ్యాపీ బర్త్డే చిచ్చు. హ్యాపీ బర్త్డే ఇద్దరికి. ఏంటి మరి ఈ రోజు సంగీతం లేదు, సందడి లేదు, కొత్త బట్టలు వేసుకోలేదా? అసలు పుట్టినరోజు అనే కళ మీ మొహాల్లో కనిపించడం లేదేమిటి? ఏంటితోనే, మామూలుగా మీ పుట్టినరోజు అంటే ఇంట్లో పాయసం చేసి అందరికి పెడతావు కదా. ఈ సంవత్సరం ఏమీ లేదా? ఇంకా చిచ్చు గురించి తెలిసిందేలే. ఎవరు ఎక్కడ పార్టీ అడుగుతారో అని పుట్టినరోజు అన్న విషయమే మర్చిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది. చిచ్చుకాకి కంగారుగా, ఏమిటి నా పుట్టినరోజా? నాకు అసలు తెలియదే, నేను మర్చిపోయాను, నాకు గుర్తులేదు. అమ్మో, నువ్వు మర్చిపోవడం ఏంటమ్మా? రోజు నాకు గుర్తు చేస్తూనే ఉన్నావుగా. నా బర్త్డే రోజు కొత్త చీర కొనుక్కుంటాను అని ఇప్పుడు తెలీదు అంటావేమిటి? చిచ్చుకాకి కోపంగా గుసగుసలాడుతూ, ఒరే సన్నాసి, నోరు మోసుకోరా. ఇప్పుడు వాళ్ళకి గుర్తు చేస్తే అందరూ కలిసి నా దగ్గర పార్టీ అడుగుతారు. నా దగ్గర ఉన్న డబ్బులంతా అయిపోతాయి. నువ్వు నోరు మూసుకొని కూర్చో. హ్యాపీ బర్త్డే నమ్మా, హ్యాపీ బర్త్డే చిచ్చు అట్ట. అమ్మా, ఈరోజు నా ఫ్రెండ్స్ అంతా ఇంటికి వస్తారు, మనం కేక్ కట్ చేద్దాం. అవును, ఈ రోజు డబుల్ బర్త్డే కదా, మాకు డబుల్ పార్టీ కావాలి. మామూలు పార్టీ కాదు, పెద్ద ఫీస్టే కావాలి. బిర్యానీ, స్వీట్లు, ఐస్ క్రీంలు అన్నీ ఉండాలి. చూసారా, పిల్లలు కూడా తెగ ఆశపడుతున్నారు. ఈ రోజు ఎలాగైనా మీరిద్దరూ మాకు మంచి పార్టీ ఇవ్వాల్సింది. తుని, నువ్వేంటి అంత ఆలోచిస్తున్నావు? తుని పిచ్చుక నవ్వుతూ, నేను పార్టీ ఇవ్వనని ఎప్పుడన్నాను చోటు? నా స్నేహితులకి పిల్లలకి పార్టీ ఇవ్వకుండా ఉంటానా ఏంటి? కానీ ఈ ఎండలకి ఇంట్లో కూర్చొని పార్టీ చేసుకోవాలంటే చాలా ఉక్కపోతుగా ఉంటుంది. అందుకే ఎక్కడ పార్టీ ఇస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నాను. అది నిజమే తుని, ఎండలు మాడిపోతున్నాయి. ఇంట్లో కూర్చొని వేడి వేడి బిర్యానీ తినాలంటే చెమటలు కక్కాల్సిందే. మరి ఎలాగా? నాకొక సూపర్ ఐడియా వచ్చింది. మన ఊరి బయట పెద్ద మామిడి తోట ఉంది కదా, అక్కడ చెట్లు చాలా పెద్దవి, దట్టంగా ఉంటాయి. చాలా చల్లటి గాలొస్తుంది. మనం అందరం కలిసి అక్కడికెళ్ళి వేడివేడిగా వంటలు చేసుకుని ఆ పచ్చటి మామిడి చెట్ల మధ్యలో చల్లటి గాలికి హాయిగా కూర్చొని తిందాం. అది ఒక పెద్ద పిక్నిక్ లాగా, పార్టీ లాగా ఉంటుంది. ఏమంటారు? వావ్ తుని, సూపర్ ఐడియా. మామిడి తోటలో పార్టీ అంటే ఆ మజానే వేరు. చెట్టు కాసిన తీయటి మామిడి పండ్లను తెంపుకొని కూడా తినొచ్చు. నాకు పూర్తిగా సమ్మతమే. నేను రోజంతా ఉపవాసం ఉంటాను ఎప్పటి నుండి. రాత్రికి మామిడి తోటలో గట్టిగా కుమ్మేయాలి. మరి చిచ్చు ఏమంటుంది? చిచ్చుకాకి మొహం మాడేసుకుని, మామిడి తోటలో పార్టీనా? దానికి సరుకులు కావాలి, గ్యాస్ స్టవ్ తీసుకెళ్ళాలి, బియ్యం తేవాలి, మటన్ తేవాలి. ఇంత ఖర్చు నా వల్ల కాదు. నేను నా పుట్టినరోజుని చాలా సింపుల్ గా, ఎవరికి తెలియకుండా ప్రశాంతంగా ఇంట్లో పెరుగన్నం తిని జరుపుకుందామని అనుకుంటున్నాను. నన్ను వదిలేయండి. చిచ్చు, ఏంటి కకృతి? సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పుట్టినరోజు కూడా పిసినారితనం చూపిస్తావా? నువ్వు బాధపడకు, మన ఇద్దరు పుట్టినరోజు ఒకే రోజు కదా. సో మనమిద్దరం కలిసి జాయింట్ పార్టీ ఇద్దాం. ఖర్చు కూడా 50-50 పంచుకుందాం. అప్పుడు నీకు ఖర్చు సగం తగ్గిపోతుంది కదా. ఏమంటావ్? చిచ్చుకాకి తన మనసులో, ఓహో, సగం ఖర్చు తుని భరిస్తుందా? అంటే నాకు 50% డిస్కౌంట్ దొరికినట్టే. అలాగైతే నాకు ఊరి వాళ్ళందరికి పార్టీ ఇచ్చాను అన్న పెద్ద పేరు వస్తుంది. కానీ ఖర్చు మాత్రం తక్కువ అవుతుంది. ఇది చాలా మంచి డీల్. చిచ్చుకాకి బయటికి, సరే తుని, నువ్వెంతలా అడుగుతున్నావు కాబట్టి నా స్నేహితుల కోసం నా మనసు కరిగింది. 50-50 డీల్ ఓకే. కానీ ఒక కండిషన్, నా సగం ఖర్చులో నేను కేవలం బియ్యం, కూరలు తప్పితే ఇంకా ఎక్స్ట్రా స్నాక్స్లు ఖర్చులు నేను ఇవ్వను. సరేలే చిచ్చు, నువ్వు ముందు పార్టీకి ఒప్పుకున్నావు, అదే 10,000. ఇక లేట్ ఎందుకు, అందరం కలిసి సరుకులు తీసుకుని మామిడి తోటకి వెళ్దాం పదండి. అందరూ చాలా ఉత్సాహంగా వాళ్ళ వాళ్ళ ఇళ్లకు వెళ్లి వంటకి కావాల్సిన సరుకులు, పెద్ద పెద్ద గిన్నెలు, గరిటెలు తీసుకుని ఊరి బయటున్న పెద్ద మామిడి తోటకి వెళ్తారు. ఆ తోట చాలా విశాలంగా పచ్చపచ్చగా ఉంటుంది.
మామిడి చెట్లకి తీయటి పండ్లు వేలాడుతూ ఉంటాయి. చల్లటి గాలి వస్తూ ఉంటుంది. పిల్లలు తోటలోకి వెళ్ళగానే ఆనందంగా ఆడుకోవడం మొదలు పెడతారు. పెద్దవాళ్లు కలిసి వంట చేయడానికి ఏర్పాట్లు చేస్తారు. చోటు, మహిగారు, మీరు ఆ పొయ్యి వెలిగించండి. నేను చిచ్చు కలిసి కూరలు, చికెన్, మటన్ కడుగుతాము. ఈరోజు మెనూలో మటన్ దమ్ బిర్యానీ, నాటుకోడి పులుసు, మామిడికాయ పప్పు, పచ్చి మామిడి ముక్కలతో కొత్త పచ్చడి, ఇంకా తీయటి పాయసం చేస్తున్నాం. అబ్బా, మెనూ వింటేనే నాకు ఆకలితో కడుపు మాడిపోతుంది తుని. నేను ఈరోజు ఖచ్చితంగా 2 కేజీల బిర్యానీ తినేస్తాను. నేను కూడా ఈ రోజు పొట్టపగలేలో తినాలని వచ్చాను. మెనూ చాలా అదిరిపోయింది. చిచ్చుకాకి కంగారుగా, మీరు ఎంత తెగ తినేస్తానంటే మేము తెచ్చిన బియ్యం సరిపోవు. కొంచెం డైటింగ్ లో ఉన్నారన్న విషయం గుర్తు పెట్టుకొని తినండి. అసలే మటన్ కేజీ చాలా రేట్ ఉంది తెలుసా? మహిగ్రద్ద నవ్వుతూ, చిచ్చు, నువ్వు నీ కకృతి ఆపు. పుట్టినరోజు కూడా ఈ లెక్కలేమిటి? ఈ రోజు అందరూ కడుపు నిండా తినాలి, అంతే. వంట మొదలవుతుంది. టుని పిచ్చుక, చిచ్చు కలిసి వంటలు చేస్తూ ఉంటారు. ప్రకృతి మధ్యలో ఆ చల్లటి గాలికి కూరల సువాసన తోటంతా వ్యాపిస్తుంది. మటన్ బిర్యానీ ఉడుకుతుంటే ఆ వచ్చే గుమగుమలకి పిల్లలు ఆటలాపి పొయ్యి దగ్గరకొస్తారు. అమ్మా, బిర్యానీ వాసన భలే వస్తుందమ్మా. ఇంకా ఎంతసేపు అమ్మా? నాకు ఆకలేస్తుంది. అవునా, నాకు మటన్ లో లెగ్ పీసులు గట్టిగా కావాలి. నాకు ఒక 3 లెగ్ పీసులు వేయాలి నువ్వు. ఏయ్ బన్ను, లెగ్ పీసులన్నీ నీకే అయితే నాకేముంటాయి? మా అమ్మ కూడా పార్టీకి డబ్బులు ఇచ్చింది కాబట్టి నాకు కూడా 2 లెగ్ పీసులు కావాలి. వై చిన్నగా, నువ్వు అడగకపోయినా నేను నీకోసం ముందే 2 లెగ్ పీసులు దాచిపెట్టానులే. నువ్వు కంగారు పడకు. చిచ్చు, పిల్లల మధ్యలో ఈ విభేదాలేమిటి? అందరికీ సమానంగా ఇద్దాం. ఎవరికీ తక్కువ కాకుండా. నేను చాలా మటన్ తెచ్చానులే. పిల్లలు, మీరు వెళ్లి ఆ చెట్టుకున్న మామిడి పండ్లు కొన్ని తెంపుకొని రండి. తిన్నాక డెజర్ట్ లాగా తిందాం. మామిడికాయలు కొడదాం. పిల్లలు మామిడి చెట్ల పైకెక్కి తీయటి పచ్చటి మామిడికాయలను, పండ్లను తెంపుతూ ఉంటారు. కాసేపటికి వంటంతా పూర్తవుతుంది. మామిడి తోటలో ఒక పెద్ద చెట్టు కింద అందరూ గుండ్రంగా కూర్చుంటారు. తుని పిచ్చుక, మహిగ్రద్ద కలిసి పెద్ద అరటాకులు తెచ్చి అందరికీ వేస్తారు. వావ్, అరటాకులో వేడి వేడి బిర్యానీ, నాటుకోడి పులుసు వేసుకుని తింటుంటే ఆ రుచే వేరు. తొందరగా వడ్డించండి తుని, నాకింకా ఓపిక లేదు. ఇదిగో వడ్డిస్తున్నాను. అందరికీ బిర్యానీ, కూరలు వడ్డిస్తుంది. చీచుకాకి వడ్డిస్తూ, వసైకోహ, నీకెంత బిర్యానీ ఎందుకే? సగం తినేసి పడేస్తావు. ముందు కొంచెం తిను, కావాలంటే తర్వాత వేసుకుందాం. కుహు ఆకులో తక్కువ వేస్తుంది. చిచ్చు, నా ఆకలి గురించి నీకు తెలియదు. నేను ఒక్క మెతుకు కూడా వేస్ట్ చెయ్యను. నువ్వు ఇంకో 2 గెరటలు వెయ్యి. మహిగ్రద్ద తింటూ, అమ్మ బాబోయ్, తుని, చిచ్చు, నీ ఇద్దరు చేతి వంట అమృతంలాగా ఉంది. ఈ మామిడికాయ పప్పులో వేడి వేడి అన్నం కలుపుకొని తింటుంటే నా ప్రాణం లేచొచ్చింది. మటన్ దమ్ బిర్యానీ అయితే అసలు హోటల్లో కూడా ఇంత రుచిగా ఉండదు. ముక్కలు చాలా మెత్తగా ఉడికాయి. ఈ మామిడి తోట చల్లటి గాలికి, ఈ ఆకలికి, ఈ ఫుడ్ కి పర్ఫెక్ట్ కాంబినేషన్. పిన్నే, నాకు ఇంకో లెగ్ పీసు వేయి పిన్నే. చాలా స్పైసీగా భలే ఉంది. ఒరే పండుగ, ఇప్పటికే 3 లెగ్ పీసులు తిన్నావు. నా కొడుకు చిన్నకి ఇంకా ఒక్కటే వచ్చింది. నువ్వే అన్ని తినేస్తావా ఏమిటి? చిచ్చు, వదిలే, వాడు పిల్లాడు, ఆశగా అడుగుతున్నాడు. ఇదిగో పన్ను, తీసుకో. అందరూ చాలా ఆనందంగా నవ్వుకుంటూ తోటలో ఉన్న చల్లటి గాలిని ఆస్వాదిస్తూ పొట్టలు పగిలేలా తింటారు. ఎవరికి ఏమి కావాలో ఒకరికొకరు పెట్టుకుంటూ స్నేహపూర్వకంగా భోజనాలు ముగిస్తారు. భోజనాలయ్యాక అందరూ కలిసి చెట్టు కింద ప్రశాంతంగా కూర్చుంటారు. పిల్లలు తెచ్చిపెట్టిన తీయటి మామిడి పండ్లను ఒక్కొక్కటిగా కోసి అందరూ తింటారు. అబ్బా, నా బతుకులో ఇంత మంచి భోజనం నేను ఎప్పుడూ తినలేదు. ఈ రోజు నాకు నిద్ర చాలా హాయిగా పడుతుంది. నాకు కూడా. ఈ మామిడి పండ్లు కూడా తేనెలాగా చాలా తీయగా ఉన్నాయి. ఇవి తిన్నాక కడుపు అంత చల్లగా అయిపోయింది. తుని, చిచ్చు, మీ ఇద్దరికి మళ్ళీ ఒకసారి హ్యాపీ బర్త్డే. ఇదిగో నా తరపున చిన్న గిఫ్ట్స్. మహిగ్రద్ద ఇద్దరికి అందమైన పూలదండలు తెచ్చిస్తుంది. ఇదిగో నా నుండి తీయటి తేనె సీసాలు. మీరు ఎప్పుడు ఇలాగే తీయగా కలిసికట్టుగా ఉండాలి. నేను మీ ఇద్దరికి 2 అందమైన కొత్త కుండలు తెచ్చాను. అందులో నీళ్లు ఎప్పుడు చల్లగా ఉంటాయి. తుని పిచ్చుక సంతోషంగా, థ్యాంక్స్ అందరికి. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. మీరందరూ మా పుట్టినరోజుని ఇంత స్పెషల్ గా మార్చినందుకు మాకు చాలా సంతోషం. అవును, నేను డబ్బులు ఖర్చు అవుతాయని భయపడ్డాను, కానీ మీతో ఈ మామిడి తోటలో ఎంత ఆనందంగా సమయం గడిపాక డబ్బుల కంటే స్నేహం, ప్రకృతితో గడపడం చాలా విలువైనదని తెలుసుకున్నాను. ఈ రోజు నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను. అమ్మా,
మేము ఈ రోజు చాలా ఆటలాడాము. ఈ తోట మాకు చాలా నచ్చింది. మనం ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజుకి ఇక్కడే పార్టీ చేద్దాం. అవునమ్మా, నాకు కూడా ఇంట్లో బోర్ కొడుతుంది. ఇక్కడైతే హాయిగా ఆడుకోవచ్చు, తెగ తినొచ్చు. ఇక నుండి ఎవరి పుట్టినరోజు వచ్చినా మన అడ్డ ఈ మామిడి తోటనే. ఖచ్చితంగా పిల్లలు, ప్రకృతి మనకిచ్చే ప్రశాంతత ఇంకెక్కడా దొరకదు. ఈ చల్లటి గాలి, ఈ చెట్లు, మన స్నేహం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. అందరూ గట్టిగా నవ్వుకుంటూ చప్పట్లు కొడతారు. చీకటి పడే సమయానికి అందరూ పొట్టలు నింపుకొని తీయటి గుర్తులకు సాక్ష్యంగా ఆనందంగా వాళ్ళ ఇళ్లకి తిరిగి వెళ్తారు. ఎండాకాలంలో వెలుతురు లేని ఊరు. పిల్లలకి ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయి మార్చి 31వ తేదీ రోజు కాలేజ్ నుండి సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. పిల్లలందరూ చాలా ఆనందంగా ఉంటారు. రోజు కాలేజ్కెళ్లి చదువుకొని అలసిపోయిన పిల్లలు బుజ్జి పిచ్చుక, బన్ను చిలుక మరియు చిన్ను కాకి సెలవులు రావడంతో పండగ చేసుకుంటారు. మార్చి 31 రాత్రి పిల్లలు ముగ్గురు రచ్చబండ దగ్గర కూర్చొని రేపటి నుండి ఎలా ఎంజాయ్ చేయాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడే పెద్దవాళ్ళు తుని పిచ్చుక, చోటు చిలుక, చిచ్చు కాకి కూడా కూర్చొని ఉంటారు. అబ్బా, ఇంత ప్రశాంతంగా ఉండు. ఈ రోజుతో మన కాలేజ్ ఎగ్జామ్స్ అన్ని అయిపోయాయి. రేపు ఏప్రిల్ 1 మన సమ్మర్ హాలిడేస్ మొదటి రోజు. నేను అసలు ఎప్పుడెప్పుడు ఉదయం అవుతుందా అని ఎదురు చూస్తున్నాను. అవును బుజ్జే, నాకు చాలా ఆనందంగా ఉంది. రేపటి నుండి రోజు ఉదయాన్నే లేచి గ్రౌండ్కెళ్ళి క్రికెట్ ఆడుకుందాం. మధ్యాహ్నం ఎండలో చెట్ల నీడన కూర్చొని లూడో ఆడదాం. సాయంత్రం చెరువు ఒడ్డున హైడ్ అండ్ సీక్ ఆడదాం. నేను మాత్రం రేపు ఉదయం 10 గంటలకు లేస్తా. నిద్ర లేచినప్పటి నుండి రోజంతా ఆటలు, అల్లరి మాత్రమే. ఈ సమ్మర్ ని మనం మంచిగా ఎంజాయ్ చేద్దాం. అసలు ఒక్క క్షణం కూడా ఖాళీగా ఉండకూడదు. ఒరే పిల్లలు, ఎండాకాలంలో ఎండలు మాడిపోతాయి. ఉదయమంతా ఆటలాడితే వడదెబ్బ తగులుతుంది. ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని ఆడుకోవచ్చు కదా. ఈ ఎండల్లో బయట తిరగొద్దు. అవునవును, టోనీ చెప్పింది నిజమే. ఈ ఎండలకి నా రెక్కలు కూడా మాడిపోతున్నాయి. మీరు బయట తిరిగి జ్వరం తెచ్చుకుంటే మీకు ఆసుపత్రి ఖర్చులు పెట్టలేక నేను చచ్చిపోవాలి. అందుకే సెలవుల్లో ఇంట్లోనే ఉండండి. పిల్లలు విన్నారు కదా, రేపు ఎండలో తిరగకండి. సరే, సమయం రాత్రి 10 అవుతుంది. అందరూ వెళ్లి పడుకోండి. రేపు ఉదయం లేచి ఏం చేయాలో ఆలోచిద్దరు గాని. సరేనమ్మా, నేను వెళ్లి పడుకుంటాను. రేపు ఉదయం 8 గంటలకి లేచి ఆటలు మొదలు పెడతాను. గుడ్ నైట్ పన్ను. గుడ్ నైట్ రా చినుక. పిల్లలు పెద్దలు అందరూ ఆనందంగా ఎవరిళ్లలోకి వాళ్ళు వెళ్లి పడుకుంటారు. పిల్లలు రేపటి ఆటల గురించి కలలు కంటూ నిద్రపోతారు. అలా రాత్రి గడిచిపోతుంది. ఏప్రిల్ 1 ఉదయం అవుతుంది. బుజ్జి పిచ్చుక కళ్ళు తెరిచి చూస్తుంది. తన గదిలోని గోడ గడియారంలో చూస్తే సమయం ఉదయం 8 గంటలవుతుంది. బుజ్జి పిచ్చుక ఆవలిస్తూ, ఉదయం 8 అయిపోయింది. నేను తొందరగా లేచి బ్రష్ చేసుకుని పన్నుకాన్ని పిలవడానికి వెళ్ళాలి. ఏంటో ఇంకా మా అమ్మ నన్ను లేపడానికి రాలేదు. రోజు 6 గంటలకి లేచి అరుస్తుంది. బుజ్జి పిచ్చుక మంచం మీద నుండి లేచి కంగారుగా డోర్ తీసి బయటకెళ్తుంది. కాని బయట దృశ్యాన్ని చూసి బుజ్జికి షాక్ తగులుతుంది. బయటంతా చీకటిగా ఉంటుంది. ఆకాశంలో సూర్యుడుండడు. ఒక్క చిన్న కిరణం కూడా ఉండదు. రాత్రంతా ఎలా చీకటిగా ఉందో ఇప్పుడు కూడా అలాగే గుబురు చీకటిగా ఉంటుంది. బుజ్జి పిచ్చుక కళ్ళు నిలుపుకుంటూ, ఏంటిది, ఇంకా ఉదయం అవ్వలేదా? బయటంత చీకటిగా ఉందేంటి? అసలు చుక్కలు కూడా కనిపిస్తున్నాయి. నేను తొందరగా లేచేశానా ఏంటి? బుజ్జి మళ్ళీ లోపలికెళ్ళి వాల్ క్లాక్ చూస్తుంది. అందులో టైం పక్కాగా 8 AM అని చూపిస్తూ ఉంటుంది. తన చేతికున్న వాచ్ లో కూడా చూస్తుంది. అందులో కూడా 8 AM అనే ఉంటుంది. ఏంటి గడియారాలు రెండు కూడా 8 గంటలని చూపిస్తున్నాయి, కానీ బయట మాత్రం రాత్రి 12 గంటల్లాగా చీకటిగా ఉంది. ఓ, నాకు అర్థమైంది. ఈరోజు ఏప్రిల్ 1 కదా. ఈ గడియారాలలో బ్యాటరీ అయిపోయి ఆగిపోయాయి అనుకుంటా. నన్ను ఏప్రిల్ ఫూల్ చేస్తున్నాయా ఏంటి? నేను అనవసరంగా నిద్ర చెడగొట్టుకున్నాను. ఇంకా తెల్లవారలేదు. నేను మళ్ళీ వెళ్లి మంచుగా పడుకుంటాను. బుజ్జి పిచ్చుక గడియారాలు పనిచేయట్లేదనుకుని తలుపు వేసుకుని మళ్ళీ బెడ్రూమ్ లోకి వెళ్లి దుప్పటి కప్పుకుని పడుకుంటుంది. కాసేపటికి తుని పిచ్చుక లేచి వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ లైట్ వేసి సమయం చూసుకుని ఆశ్చర్యపోతుంది. అమ్మో, టైం అప్పుడే 8:15 అవుతుంది. నేను ఇంతసేపు ఎలా నిద్రపోయాను? ఈ రోజు నాకు చాలా పనులున్నాయి. రోజు 6కే లేచేదాన్ని. ఈ రోజేంటి ఇంత ఆలస్యంగా లేచాను? తుని కంగారుగా బుజ్జి బెడ్రూమ్ లోకి వెళ్తుంది. అక్కడ బుజ్జి ఇంకా దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటుంది. ఏమి బుజ్జి, లే, టైం 8 దాటిపోయింది. ఇంకా పడుకున్నావేంటి? నిన్న రాత్రి 8కే లేచి ఆడుకుంటానని పెద్ద డబ్బాలు కొట్టావు.
లేదు, కాలేజీకి సెలవులు వచ్చాయి కదా అని ఇంకా రాత్రంతా పడుకుంటావా? బుజ్జి పిచ్చుక నిద్రమత్తులో, అమ్మా ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకు, ఇంకా టైం కాలేదు, బయట ఇంకా చీకటిగానే ఉంది, నువ్వు కూడా వెళ్ళి పడుకో. చీకటిగా ఉండడమా నీ మొహం, సమయం ఉదయం 8:15 అవుతుంది. గడియారం చూడు ముందు. నువ్వు లేచి మొహం కడుక్కో, నేను బయటికి వెళ్ళి ఊడుస్తాను. నేను నిజమే చెప్తున్నానమ్మా, నేను ఇప్పుడే డోర్ తీసి బయటికి వెళ్ళాను. బయట కారు చీకటిగా ఉంది, మన గడియారాలు 2 పాడైపోయాయమ్మా, అందుకే 8 చూపిస్తున్నాయి. నువ్వు నమ్మకపోతే నువ్వే వెళ్ళి డోర్ తీసి చూడు. నీ అబద్ధాలకి అంతలేదు బుజ్జి, గడియారం పాడైపోవడం ఏంటి? నేనిప్పుడే బయటికి వెళ్ళి చూస్తానాగు. నువ్వు బయటకొచ్చాక నీకుంది నా చేతిలో. తుని పిచ్చుక కోపంగా వెళ్లి తలుపు తీసి బయటకు చూస్తుంది. బయట దృశ్యాన్ని చూసిన వెంటనే తుని పిచ్చుకకి నోరెళ్లబెడుతుంది. బయటంతా గుబురు చీకటిగా ఏమీ కనిపించకుండా ఉంటుంది. ప్రపంచమంతా ఎవరో నల్ల రంగు పూసినట్టుగా చీకటిగా ఉంటుంది. తుని పిచ్చుక షాక్ అయ్యి, అమ్మో ఏంటిది, ఇదేంటి ఇంత చీకటిగా ఉంది? సూర్యుడు ఇంకా రాలేదా? నా సెల్ ఫోన్లో కూడా టైం 8:30 అయింది. గడియారం పాడైపోయినా సెల్ ఫోన్లు పాడవవు కదా, ఏమైంది అసలు? నీ ముందే చెప్పాను కదమ్మా, బయట ఇంకా తెల్లవారలేదు. ఈ రోజు సూర్యుడు సెలవు తీసుకున్నట్టున్నాడు, నేను మళ్ళీ పడుకుంటాను. పడుకోవడం ఏంటి పుచ్చి, ఇది చాలా వింతగా ఉంది. ప్రపంచం అంతమైపోతుందా ఏంటి? నాకు భయం వేస్తుంది. నేను వెళ్లి చోటు చిచ్చులని లేపుతాను, వాళ్ళు లేచారో లేదో. తుని పిచ్చుక కంగారుగా వెళ్లి చోటు చిలుక ఇంటి తలుపు గట్టిగా కొడుతుంది. చోటు, ఓ చోటు, తొందరగా బయటికి రావే, లోపలేం చేస్తున్నావు? చోటు చిలుక కళ్ళు నిలుముకుంటూ బయటకొస్తూ, ఏంటి తుని, ఇంత రాత్రి పూట వచ్చి తలుపులు బాదుతున్నావు, ఏమైనా ప్రమాదమా? రాత్రి కాదు చోటు, ఉదయం 8:30 అయిపోయింది. నీ ఇంట్లో గడియారం ఉందా లేదా? ఏంటి 8:30నా? ఇంట్లోకి వెళ్లి గడియారం చూసి షాక్ అవుతుంది. అమ్మో, నిజంగానే 8:30 అయిపోయింది. మరి బయట ఇంత చీకటిగా ఉంది ఏంటి తుని? నేను ఇంకా రాత్రి 3 గంటలేమో అనుకుని నిద్రపోతున్నాను. నాకు కూడా అర్థం కావట్లేదు చోటు, ఈ రోజు అసలు తెల్లవారనే లేదు, సూర్యుడు ఆకాశంలో లేడు. అసలు ఏం జరుగుతుందో నాకు భయంగా ఉంది. పద చిచ్చు ఇంటికి వెళ్దాం. తుని చోటు ఇద్దరు కలిసి చిచ్చుకాకి ఇంటి దగ్గరికి వెళ్తారు. అక్కడ చిచ్చుకాకి ఇంట్లో దీపం వెలుగుతూ ఉంటుంది. చిచ్చుకాకి బయటకొస్తుంది. వాళ్ళతో పాటు మాహిగ్రద్ద కూడా వస్తుంది. చిచ్చుకాకి కోపంగా, ఎవరా అదే నా తలపు కొట్టేది? ఈ రాత్రి పూట నాకు నిద్ర లేకుండా చేస్తున్నారు. రాత్రి కాదు చిచ్చు, సమయం 9 అవుతుంది. ఈ రోజు ప్రపంచంలో సూర్యుడు ఉదయించలేదు. ఏమిటి 9 అవుతుందా? తన వాచ్ చూసుకుని, బాబోయ్ నిజమే, మరి ఈ చీకటేమిటి? ఎవరో సూర్యుడిని దొంగతనం చేశారా ఏమిటి? లేక ఆకాశంలో పవర్ కట్ అయిందా? నా కర్మ కాకపోతే నేను ఈ రోజు ఉదయం నుండి నేను ఇంట్లో లైట్లు లాంతర్లు వేసుకుని కూర్చుంటే నా కరెంటు బిల్లు, నా సరుకుల ఖర్చు ఎవడిస్తాడా? నాకు ఈ లాంతర్ ఆయిల్ ఖర్చు తేలికైపోతుంది. నీకెప్పుడు డబ్బులు కోలేరా చిచ్చు? ఇక్కడ ప్రపంచంలో వెలుతురు లేక మనం ఏమవుతామో భయపడి చేస్తుంటే నీకు నీ ఆయిల్ ఖర్చు కోలేంటి? అందరూ శాంతించండి, ఇది ఖచ్చితంగా ఏదో ప్రకృతి విపత్తు అయి ఉంటుంది. ఏమైందో తెలియకుండా మనం ఏమీ చేయలేము. పిల్లలు ఏమైపోయారు? బళ్ళు చిలుక చీకట్లో వస్తూ, అమ్మా నాకు భయమేస్తుంది, చిన్నగాడు నన్ను చీకట్లో భయపెట్టేశాడు. ఏంటమ్మా ఇంకా తెల్లవారలేదు? నేను క్రికెట్ ఆడాలని బ్యాట్ పట్టుకుని కూర్చున్నాను. నేను మాత్రం అస్సలు లేవద్దనుకున్నాను, కానీ మా అమ్మ లాంతరేసి నన్ను లేపేసింది. ఈ చీకటి ఏంటి? మన సమ్మర్ హాలిడే స్టార్టింగ్ రోజే ఇలా అయిపోయిందేంటి? అందరూ చీకట్లో లాంతర్లు పట్టుకుని రచ్చబండ దగ్గర చేరారు. ఊరిలో ఉన్న పక్షులంతా కంగారుగా భయంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి కుహుపాతు రొప్పుకుంటూ వస్తుంది. అందరూ విన్నారా? నేను ఇప్పుడే సిటీ నుండి వస్తున్నాను. అక్కడ పెద్ద పెద్ద పక్షులు, గుడ్ల గోపులు అందరూ ఒక మీటింగ్ పెట్టారు. నాకు అసలు ఏం జరుగుతుందో తెలిసిపోయింది. కుహు, త్వరగా చెప్పు, ఏమైంది మన సూర్యుడికి? ఎందుకింత చీకటిగా ఉంది? ఇది చాలా పెద్ద విషయం. ప్రపంచంలో ఒక వింతైన గ్రహణం వచ్చిందంట. మన అడవికి, మన చుట్టుపక్కల ఉన్న అడవులకు కూడా ఇంకా 1 నెల రోజుల పాటు ఈ ఎండ రాదంట. మొత్తం చీకటిగానే ఉంటుందట. అందరూ ఒక్కసారిగా 1 నెల రోజుల పాట? చీచుకాకి తల కొట్టుకుంటూ, బాబాయ్ 1 నెల రోజుల పాటు ఎండ రాకుండా చీకటిగా ఉంటే నా కరెంటు బిల్లు లక్షల్లో వస్తుంది. నా దగ్గర ఇంత ఆయిల్ కూడా లేదు లాంతర్లు వెలిగించుకోవడానికి. నేను చచ్చిపోతాను బాబాయ్. చిచ్చు నోరు మూసుకో, ఇది అసలే భయపడాల్సిన సమయం. 1 నెల రోజులు వెళ్తురు లేకుండా మనం ఆహారం ఎలా వెతుక్కుంటాం, మన పనులు ఎలా చేసుకుంటాం? ఈ విషయం చాలా భయంకరంగా ఉంది కుహు. అవును, 1 నెల రోజులు చీకటంటే మనం బ్రతకడం చాలా కష్టం. అసలు సిటీ వాళ్ళు ఏం చెప్పారు కుహు? ఇది ఎప్పటికి తగ్గుతుందట? వాళ్ళు కూడా ఏం చేయలేరు చోటు.
మే 1 వరకు మన ఆకాశంలో దట్టమైన మబ్బులు ఈ గ్రహణం అలాగే ఉంటాయట. మనం ఈ నెల రోజులు ఈ చీకట్లోనే బ్రతకాలి. జాగ్రత్తగా మన దగ్గర ఉన్న ఆహారం తింటూ లాంతర్లు వాడుకుంటూ కాలం గడపాలి. బుజ్జి పిచ్చుక ఏడుస్తూ, అంటే అంటే మా సమ్మర్ హాలిడేస్ అంతా చీకట్లోనే ఉండాలా? మేమెప్పుడు ఆడుకోవాలి? ఎండలో ఆడుకుందాం, ఐస్ క్రీంలు తిందామని ఎంత ఆశపడ్డామో తెలుసా? అవునా, నాకు చాలా బాధగా ఉంది. చీకట్లో హైడ్ అండ్ సీక్ ఆడదాం అనుకున్నాం, కానీ ఇప్పుడు మొత్తం చీకటే ఉంటే అసలు ఎవరెక్కడుంటారో ఎలా తెలుస్తుంది? మా క్రికెట్ ఆటలు, మా లూడో ఆటలన్నీ పాడైపోయాయి. మా హాలిడేస్ అంతా వేస్ట్. ఈ చీకట్లో బయటకు వస్తే దయ్యాలు పట్టుకుంటాయని నాకు భయం. నేను నెల రోజులు ఇంట్లోనే దుప్పటి కప్పుకొని పడుకుంటాను. నాకు ఈ ఆటలొద్దు, పాడు వద్దు. పిల్లలు, మీరు బాధపడకండి. ప్రకృతి మనకి ఎలాంటి పరిస్థితి ఇస్తే దానిని మనం ఎదుర్కోవాలి. హాలిడేస్ లో బయట ఆడుకోలేకపోవచ్చు, కానీ మనమందరం కలిసి ఇంట్లో కూర్చొని కథలు చెప్పుకుందాం, దీపాల వెలుగులో ఆటలు ఆడుకుందాం. అవును, తుని చెప్పింది నిజమే. మనం భయపడి కూర్చుంటే ప్రయోజనం లేదు. ఈ నెల రోజులు మనం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ బ్రతకాలి. నేను కుహు కలిసి రోజు ఉదయాన్నే టార్చ్ లైట్లు వేసుకొని అడవికి వెళ్లి అందరి కోసం ఆహారం తెస్తాం. మీరు ఇళ్లలో జాగ్రత్తగా ఉండండి. సరే సరే, కానీ నా ఆయిల్ ఖర్చు మాత్రం పంచాయతీ నోటి తెప్పించండి. నేను మాత్రం నా సొంత డబ్బునివ్వను. అసలు నెల రోజులు వ్యాపారం ఉండదు. నీకెంతసేపు డబ్బులు తీసేయచ్చు. ప్రాణాలు దక్కాలంటే నెల రోజులు కష్టపడాలి మరి. అలా పక్షుల గ్రామంలో నెల రోజుల పాటు వెలుతురు లేని భయంకరమైన వాతావరణం నెలకొంటుంది. పిల్లలు తమకిష్టమైన ఎండాకాలం ఆటలాడుకోలేకపోయామని బాధపడ్డా తల్లిదండ్రుల మాటలతో ధైర్యం తెచ్చుకుంటారు. రోజు దీపాల వెలుగులో లాంతర్ల మధ్య కూర్చొని ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కొత్తగా చీకటిలో ఎలా బ్రతకాలో నేర్చుకుంటూ ఆ నెల రోజులు గడుపుతారు.